ప్రశ్నలు వేస్తానంటే అనుకోకండి. మీకు తెలియడం కొరకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏ స్థలానికన్నా వెళ్ళినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక తలంతునిస్తాడు. దానిని బట్టే ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రార్థించినప్పుడు దేవుడి వాక్యాన్ని చూపించాడు. ఇప్పుడు మనం మందిరానికి వచ్చాము. ఎవరితో కలిసి ముందుకు వెళ్ళాలి? మనం ఇక్కడ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడికి కూడి వచ్చినటువంటి మీ అందరిలో ఎంతమంది కుటుంబాల్లో మీరు చేస్తున్న ప్రార్థనలకు జవాబు ఉంది, లేక సమాధానం ఉంది? సమాధానము జవాబు రెండు ఒకటేనా? వేరేనా? సమాధానం అంటే దేవుని దగ్గర నుంచి మనకి ఏం రావాలి? జవాబు రావాలి. అదే సమాధానం అంటే మనం మామూలుగా చెప్పుకునే వాడుక భాష. జవాబు అంటే కొంచెము క్లాసికల్గా. మరి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రార్థనలో ఎంతమందికి జవాబులు ఉన్నాయి? అందరూ సమాధానంతోనే ఉన్నారా? ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవా? ఎలాంటి బలహీనతలు లేవా? అందరూ ప్రభు చిత్తానుసారంగానే జీవిస్తున్నారా? వాక్యము ఎలా బోధిస్తున్నారో సేవకులు అదే క్రమంలో మీ జీవితాలను మీరు కొనసాగిస్తున్నారా? వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటున్నారా? లేక ఇంకా మనం లోకంలో ఏదో వెతుకుతున్నామా? ఒకసారి కిందకి రండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించము, ఆయన మాటను నీ హృదయంలో ఉంచుకుని. ఒక్క నిమిషం అండి, నేను ఈ కొద్ది మాటలు చెప్పి ముగిచేస్తాను. పైన మాట ఏంటండి? 22వ వచనం, ఆయన నోటి ఉపదేశమును అవలంబించము. చాలా మంది బాగా ఆలకించాలి విషయం. ప్రార్థన చేస్తాం, మేమేం చేసినా ప్రార్థనాపూర్వకంగానే ముందుకెళ్తాం, దేవుడి చిత్త ప్రకారంగానే చేస్తామంట. ప్రార్థన చేసిన వెంటనే దేవుడి దగ్గర నుంచి మీకు జవాబు వచ్చిందో లేదో మీకు ఎలా రూఢీపరచబడుతుంది, అలా తెలుస్తుంది. దేవుడి చిత్తం ఏంటో దాని క్రమంలో మనం వెళ్తున్నామో లేదో. చాలాసార్లు ప్రార్థన చేశాం కదా, ఇది ఇలా జరిగింది ఏంటి అనేటువంటి ప్రశ్న మన జీవితంలో లేవనెత్తబడుతూ ఉంది. ప్రార్థన చేస్తాం, మన సమస్యలు తీరవు. ప్రార్థన చేస్తాం, మన రోగాలపో. ప్రార్థన చేస్తాం, మన ఆర్థిక స్థితిగతులు మార్చబడవు. మనం ప్రార్థన చేస్తాం, కానీ మనం పొందిన రక్షణకి సాదృశ్యంగా మనం బ్రతకం. ప్రార్థన చేస్తూనే ఉంటాం, మన పక్కింటోళ్ళకి మనకు పడదు. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, మన కుటుంబంలో మనకు సమాధానం ఉండదు. మరి ప్రార్థన చేస్తూ ఉండి జవాబు లేని జీవితం కలిగి ఉంటే ఎప్పుడు దేవుడితో నీవు సమాధానంగా జీవించగలవు? ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకుని జీవించగలవు? ఒకసారి వేసుకోండి, మీలో మీరే ప్రశ్న వేసుకోండి. ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చాము. మనం వచ్చింది దేవుడితో సహవాసం చేయడానిక, లేక మనకున్నటువంటి స్థితిగతుల్ని మనన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకా మనంతటా మనం ఆలోచన చేసుకుంటూ మన సొంత ప్రయత్నాలు చేస్తున్నామా? దేవుడి చిత్తం లేనిది ఎప్పటికీ ఏది జరగదు. కీర్తన 127 మొదటి వచనం వాక్యం తీయవసరం లేదండి, జ్ఞాపకం చేసుకోండి. ఏం రాయబడి ఉంటుందండి అక్కడ? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అని కట్టువాడు ప్రయాస వ్యర్థము. కనుక దేవుడి చిత్తం లేకుండా మన ఇన్ని ప్రయత్నాలు అడ్డదారులోనూ నిలువుదారులోనూ అటు ఇటు పరిగెట్టినా ఏవి నెరవేర్చబడవు. జవాబులు రావు. ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి. మనం ఇప్పుడు వచ్చింది ఎక్కడికి? ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును. మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో మనము సమాధానంతో ఉండి ఆయన జవాబు పొందుకున్నప్పుడు మనకేం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. మరి మీరందరూ మేలు పొందుకోవాలని ఆసక్తితో ఉన్నారా? ఆసక్తితో ఉన్నవారైతే దేవుడితో ఇంకా సమీపంగా, ఎలా అంటే మొదటిగా ఆదాము ఎలాగుండేవాడు దేవుడితోటి? తోలివేయబడక ముందు ఎక్కడి నుంచే ఏదో నుంచి బహిష్కరించక మునుపు దేవుడితో ఆయన కలిగి ఉన్నటువంటి సత్సంబంధాలు ఎటువంటివి? ఎలాంటివండి? చక్కగా దేవుడు ప్రతిదినము ఆదాం దగ్గరికి ప్రతి చల్లపూట చక్కగా వచ్చి చక్కటి మాటలు చెప్తూ ప్రేమతో పసిబిడ్డల్ని తల్లులు లేక తండ్రులు ఎత్తుకున్నట్టు చక్కగా వారిని హత్తుకుని ఎంతగానో ప్రేమతో ఆదరించి ఎంత ప్రేమ కురిపించి